we are going to be discuss about the material cost. Under the material cost there is two methods, one is store ledger, another one is stock level. So under the store ledger we are going to be discuss about the weighted average method based on the given problem. Okay, so ఇక్కడ ప్రాబ్లం లో మీకు ఏమి ఇచ్చారు, డేటా ఇచ్చారండి. సో ఇక్కడ డేట్ ఏ డేట్ ఉంది, సెకండ్ మార్చ్ 2002. రిసీట్ ఎంత 200. అంటే ఇక్కడ పర్టిక్యులర్స్ ఏమని రికార్డ్ చేయాలి, రిసీట్స్. పర్టిక్యులర్స్ లో రిసీట్స్ అయితే రిసీట్స్, ఇష్యూ అయితే ఇష్యూస్ అని రాసుకోండి. సో ఇక్కడ రిసీట్ ఎంత, ఎన్ని యూనిట్స్, 200 యూనిట్స్. పర్ యూనిట్ ఎంత, 2 రూపీస్. సో రిసీట్స్ లో రికార్డ్ చేసుకోండి 200 యూనిట్స్, 2 రూపీస్ పర్ యూనిట్, టోటల్ 400 రూపీస్. సో ఇక్కడ ఇష్యూస్ అన్నవి నిల్లండి. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాలెన్స్ ని, ఈ 200 యూనిట్స్ ని 2 రూపీస్, సో 400 రూపీస్ వాల్యూ చేసేటువంటి క్వాంటిటీని ఎక్కడ రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ లో రికార్డ్ చేయాలి. సో 200 యూనిట్స్ 2 రూపీస్ 400 రూపీస్ రికార్డ్ చేసేసానండి. ఓకే, సో ఇక్కడ అకౌంట్ ని క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది వెయిటెడ్ యావరేజ్ మెథడ్. కంప్లీట్ గా విన్న తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు క్లోజ్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ డేట్ 10th మార్చ్ 2002. రిసీట్స్ లోనే ఉంది కదా, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 300 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 300 యూనిట్స్. 300 యూనిట్స్ ఉన్నాయండి. 300 యూనిట్స్ పర్ యూనిట్ 2 రూపీస్ 20 పైసే. మల్టిప్లై చేస్తే ఎంత, 720. ఇప్పుడు ఇష్యూస్ అన్నది నిల్లండి. కమ్ టు ద బ్యాలెన్స్. సో మనం చేస్తున్న ఏ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో మనం ఏం కనుక్కోవాలి, వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. ఎందుకు వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి అంటే, ఇక్కడ ఇష్యూ చేసేటప్పుడు వెయిటెడ్ యావరేజ్ రేట్ తోనే ఇష్యూ చేయాలి, వేరే రేట్స్ తో ఇష్యూ చేయకూడదు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఏ రేట్ తో ఇష్యూ చేయాలి, మనము వెయిటెడ్ యావరేజ్ రేట్ తో ఇష్యూ చేయాలి. కాబట్టి వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలండి. ఓకే, వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము, బ్యాలెన్స్ లో. అది రేట్ కాలమ్ లో. రేట్ బికమ్స్ వెయిటెడ్ యావరేజ్ రేట్. ఓకేనా, మీరు వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, వెయిటెడ్ యావరేజ్ రేట్ ఈక్వల్స్ టు టోటల్ క్వాంటిటీ divided by total cost divided by total quantity. ఓకేనా, సో వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ. సో ఇక్కడ క్వాంటిటీ, బ్యాలెన్స్ ఉన్న క్వాంటిటీని రీసెంట్ పర్చేస్ క్వాంటిటీతో ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా, సో ఎందుకు యాడ్ చేయాలి, వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలంటే మనం యాడ్ చేసుకోవాల్సిందే. ఓకే, సో 200 ప్లస్ 300 ఈక్వల్స్ టు 500. నెక్స్ట్ టోటల్ అండి, 400 ప్లస్ 720 ఈక్వల్స్ టు 1120 రూపీస్. ఓకే, ఇప్పుడు మన దగ్గర టోటల్ కాస్ట్ ఉంది, టోటల్ క్వాంటిటీ ఉంది. ఈ రెండింటిని డివిజన్ చేస్తే వెయిటెడ్ యావరేజ్ రేట్ వస్తుంది. టోటల్ కాస్ట్ ఎంత, 1120 డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ 500, 22 రూపీస్ 2 రూపీస్ 24 పైసే. సో 2 రూపీస్ 24 పైసే. వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత అండి, 2 రూపీస్ 24 పైసే. సో ఇక్కడ మళ్ళీ చూద్దామండి. పర్చేస్ చేశారు 2nd మార్చ్ 2002 పర్చేస్ చేశారు 200 యూనిట్స్ 2 రూపీస్ 400 రూపీస్ బ్యాలెన్స్ లో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ప్లస్ రీసెంట్ పర్చేస్, ఈ బ్యాలెన్స్ దేన్ని యాడ్ చేయాలి, రీసెంట్ పర్చేస్ యాడ్ చేయాలి. అంటే 200 ప్లస్ 300 ఈక్వల్స్ టు 500, 400 ప్లస్ 720 ఈక్వల్స్
1120. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎలా కనుక్కోవాలి? 1120 డివైడెడ్ బై 500 ఈక్వల్స్ టు 2 రూపీ 24 పైసే. ఓకే, నెక్స్ట్ డేట్ 15th March 2002. 15th March 2002 నా. సో ఏం చేశారు వీళ్ళు? ఇష్యూ చేశారు. ఏం చేశారు? ఇష్యూ చేశారు. 15th March 2002 ఇష్యూస్. అంటే ఇక్కడ రికార్డ్ చేయాలి ఇష్యూస్ కి మనము ఇష్యూ కాలమ్ మాత్రమే రికార్డ్ చేయాలి. రిసీట్ కాలమ్ నిల్. ఓకే, ఎన్ని యూనిట్స్ ఇష్యూస్? 250 యూనిట్స్. 250 యూనిట్స్. 250 యూనిట్స్ ఎక్కడ నుండి ఇష్యూ చేయాలి? 500 నుండి ఇష్యూ చేయాలి. 500 లో నుండి 250 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాము. సో పర్ యూనిట్ ఎంత? వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత? 2 రూపీ 24 పైసే. ఓకే, ఏ రేట్ లో ఇష్యూ చేస్తున్నాము? వెయిటెడ్ యావరేజ్ రేట్ తో ఇష్యూ చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేయాలి 5 పైసే 560. ఓకేనా? సో ఇక్కడ రిసీట్ అయితే ఏం చేసాము? బ్యాలెన్స్ కి యాడ్ చేసాము. ఇష్యూ అయితే బ్యాలెన్స్ కి ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. ఓకే, 500 మైనస్ 250 1120 మైనస్ 560. సో ఇక్కడ మీరు 500 లో నుండి 250 డిడక్ట్ చేయండి. 250 వచ్చింది. సో టోటల్ 1120 లో నుండి 560 డిడక్ట్ చేయండి. 560 మీకు వచ్చింది. ఇప్పుడు మీరు ఏం అనుకోవాలి? ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత? 2 రూపీ 24 పైసే. సో ఇక్కడ రిసీవ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో పర్చేజ్ అయితే బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి. ఇష్యూ అయితే బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేయాలి. పర్చేజ్ చేసినా ఇష్యూ చేసినా వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. చూడండి, పర్చేజ్ చేసాము 200 ప్లస్ 300 500 400 ప్లస్ 720 1120 డివిజన్ చేసాము. వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కున్నాం. దేనికి? పర్చేజ్ కి. అదే విధంగా ఇష్యూ కి కూడా చేయాల్సి ఉంటుంది. 250 యూనిట్స్ ఇష్యూ చేసాము. 500 లో నుండి 250 యూనిట్స్ ఇష్యూ చేసాము. ఓకేనా? వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత? 2 రూపీ 24 పైసే. ఓకే, మల్టిప్లై చేస్తే 560 వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ వేయాలి? డిడక్ట్ చేయాలి. ఎలాగా? బ్యాలెన్స్ 500 లో నుండి 250 ఇష్యూ డిడక్ట్ చేస్తే బ్యాలెన్స్ ఎంత? 250. బ్యాలెన్స్ టోటల్ 1120 లో నుండి 560 డిడక్ట్ చేస్తే ఎంత? 560. ఇష్యూ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి? వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. ఓకే, సో పర్చేజ్ అయితే యాడ్, ఇష్యూ అయితే డిడక్ట్. పర్చేజ్ చేసినా ఇష్యూ చేసినా వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి బ్యాలెన్స్ లో. ఓకే, సో నెక్స్ట్ డేట్ అండి 18th March 2002. సో ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేశారు? 250 యూనిట్స్. పర్ యూనిట్ ఎంత? 2.60. ఇది రిసీట్స్ కాబట్టి 250 యూనిట్స్ 2 రూపీస్ 60 పైసే. మల్టిప్లై చేయి 650. ఓకే, సో ఇక్కడ రిసీట్ కాబట్టి ఇష్యూలో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిసీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి. రిసీట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇష్యూ జనరేట్ అయినప్పుడు బ్యాలెన్స్ కి ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. సో ఇది రిసీట్ కాబట్టి యాడ్ చేయాలి. 250 ప్లస్ 250 500. సో టోటల్ 560 ప్లస్ 650 12,220. 1210. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ కి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏం కనుక్కోవాలి? వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. 2.42 ఎలా వచ్చింది? 1210 డివైడెడ్ బై 42. 2 రూపీ 42 పైసే. ఎలా వచ్చింది? 1210 డివైడెడ్ బై 500 దట్ గెట్ 2 రూపీ 42 పైసే. స్టార్ట్. ఓకే, సో నెక్స్ట్ డేట్ 20th March 2002 ఇష్యూ చేస్తున్నారండి. 20th March 2002 ఇష్యూస్. సో ఎంత ఇష్యూ చేస్తున్నారు? 200 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ కాలంలో రికార్డ్ చేసుకోవాలి. ఏ రేట్ తీసుకోవాలండి? ఏ రేట్ ఇష్యూ చేయాలి? వెయిటెడ్ యావరేజ్ రేట్ తో ఇష్యూ చేయాలి. ఓకే, సో ఈ 200 యూనిట్స్ ఎక్కడ నుండి ఇష్యూ చేస్తున్నాము? 500
500 నుండి 200 యూనిట్స్ ని ఇష్యూ చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత 2 రూపీ 42 పైసే మల్టిప్లై చేయండి 484 రూపీస్ సో ఇష్యూ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏం చేయాలి డిడక్ట్ చేయాలి ఓకే 500 minus 200 equals to 300 1210 minus 484 equals to 726 ఇప్పుడు మీరు డిడక్ట్ చేశాక వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి అప్లైయింగ్ ద ఫార్ములా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ 2 by 42 paise sir 2 rupee 43 paise 42 paise సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ రేట్ కి క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాల్సి ఉంటుందండి క్లోజింగ్ స్టాక్ సో ఇక్కడ లాస్ట్ డేటా 28 మార్చ్ 2002 బ్యాలెన్స్ ఎంత 300 యూనిట్స్ at 726 రూపీస్ సో ఇక్కడ మనము అకౌంట్స్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫిఫో లిపోలో బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అకౌంట్ ని క్లోజ్ చేశాము ఇక్కడ బ్రాట్ డౌన్ లేదు కాబట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చాలా సింపుల్ అండి పర్చేజ్ అయితే బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి ఇష్యూ అయితే బ్యాలెన్స్ డిడక్ట్ చేయాలి వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి ఇట్స్ వెరీ సింపుల్ దట్స్ థాంక్యూ